బెండకాయ కూర అండి. ఇవాళ ఈ బెండకాయ కూరలో చివరిగా నేనేం వేశాను, కూర రుచిగా ఉండటం కోసం నేను ఏం వేశానో మీతో షేర్ చేసుకో. అందరికీ నమస్కారం అండి. పద్మిని పొత్తూరి ఛానల్కి స్వాగతం అండి. ముందుగా సన్నగా ఉల్లిపాయలు కట్ చేసుకుని, పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసుకుని స్టవ్ వెలిగించి బాండ్లీ పెట్టుకుని అందులో కొద్దిగా నూనె వేసుకుని ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు అండి వేయాలి. వేసి ఈ కట్ చేసి ఉంచుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, ఒక 2 టొమాటాలు సన్నగా తరిగి అందులో వేసి బాగా వేయించుకోవాలండి. ఒక రవ్వ మెత్తపడ్డాక కడిగి శుభ్రం చేసి ఉంచుకున్న కరివేపాకు వేసుకోవాలి. తర్వాత బెండకాయలు కూడా శుభ్రంగా కడిగేసుకుని చక్కగా సన్నగా తరుక్కుని ఆ ముక్కలు కూడా ఇందులో వేసేసుకోవాలండి. వేసేసుకొని బాగా పైకి కిందకి కలిపెట్టుకోవాలి. ఎంత కలర్ఫుల్గా ఉందో చూడండి. ఇది చపాతీల్లో కూడా చాలా బాగుంటుందండి. వేడివేడి అన్నంలోనే కాదు, చపాతీల్లో కూడా బాగుంటుంది. కొద్దిగా పసుపు వేయాలండి. మనం ఒక్కోసారి పసుపు, ఉప్పు వేసేటప్పుడు ఒకచోటే వేస్తామండి. అలా వేయకుండా చక్కగా కూర చుట్టూతా వేస్తే అన్ని ముక్కలకి పట్టుకుంటుందండి. కొద్దిగా పసుపు, తగినంత ఉప్పు కూడా ఇప్పుడే వేసేసుకోవాలి. అట్లా చుట్టూతా వేసి కలుపుకుంటే అన్ని ముక్కలకి పడుతుందండి. ఒకచోటే వేస్తే ఉప్పు కొన్ని ముక్కలకి తొందరగా పీల్చేసుకుని కషాయంగా ఉంటుందండి. ముక్కలకి గబుక్కున ఉప్పు ఎక్కువ పట్టేస్తుంది. అందుకని ఏంటంటే ఆ ముక్కలకి పట్టకుండా అన్నికి సమానంగా పట్టాలి అంటే చక్కగా చుట్టూతా వేసుకుంటూ రావాలండి. మూత పెట్టేస్తే ఒక 2 నిమిషాలు అయ్యాక మగ్గి ఫ్రెష్ కొత్తిమీర చల్లుకోవాలండి. కొత్తిమీర చల్లుకున్నాక చివరగా నేను చెప్పింది ఏంటంటే సీక్రెట్ రుచి కోసం వేరుశనగ గుళ్ళు ఉంటాయి కదండి, అవి వేయించి మిక్సీ ఆడించుకోవాలండి. కోర్సుగా ఆడించుకుని అవి చల్లుకోవాలండి. ఇక వడ్డం చేస్తే ఇష్టంగా తింటారండి అందరూ. మీరు ఒకసారి చేసుకుని చూసి ఎలా కుదిరిందో, బాగుందో లేదో నాకు కామెంట్ రూపంలో తెలియదు. నా వీడియోస్ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి.